హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా ఛానల్లో నేను చేయబోయే డిష్ ఏంటంటే బీరకాయ నువ్వుల పొడి కూర అండి. దీనికోసం ముందుగా బీరకాయలని పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే 5-6 పచ్చిమిరపకాయలని ఉల్లిపాయని కూడా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఒక 4 స్పూన్ల నువ్వుల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. నువ్వులు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి, లేదంటే నువ్వులు మాడిపోతాయి. గోల్డ్ కలర్ వచ్చాక కొద్దిసేపు చల్లారనివ్వాలండి, పక్కన పెట్టుకొని. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ లాగా అయితే చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా పౌడర్ అయితే చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్లో కొద్దిగా ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అలాగే ఉప్పు వేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై అవ్వనివ్వాలి. 2 నిమిషాలు మూత పెట్టి మగ్గిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి. బీరకాయ వేసేసుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ అలాగే పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇందులో ఆనియన్ ఎక్కువ యూజ్ చేయకూడదండి. కర్రీ అనేది స్వీట్నెస్ అయిపోద్ది ఎక్కువగా, ఎందుకంటే బీరకాయ స్వీట్, అలాగే నువ్వులు, మనం వేసే నువ్వులు కూడా కమ్మదనంగా ఉంటాయి కాబట్టి ఒక ఆనియన్ సరిపోద్ది. తర్వాత ఇందులోంచి అయితే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది, చూసారు కదా. ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోవాలి. ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయవసరం లేదు, ఈ వాటరే సరిపోతుంది. తర్వాత కొద్దిగా కారం వేసుకోవాలి. ఎక్కువ కారం అయితే అవసరం లేదండి, 1 స్పూన్ సరిపోద్ది. తర్వాత మనం పౌడర్ చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా వేసుకోవాలి. వేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. కూర దగ్గరికి అయిపోద్దండి, వాటర్ అంతా ఎగిరిపోయి. ఇంకా 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టి మగ్గనివ్వాలి. తర్వాత ఇందులోంచి ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుందండి, కనిపిస్తుంది కదా ఆయిల్ అంతా ఎలా వస్తుందో. అయితే మన కర్రీ అయితే రెడీ అయిపోయినట్టండి, సర్వ్ చేసేసుకోవచ్చు. చూసారు కదండి, కర్రీ టేస్టే కదండి, ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది. నువ్వుల్లో ఐరన్ ఉంటుంది, అలాగే బీరకాయలో పీచు పదార్థం అలాగే విటమిన్స్ ఉంటాయండి. అంతేనండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.